హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియ. పచ్చి పులుసు చేసేద్దామండి. పాతకాలం నాటి పద్ధతిలో కొద్దిగా కారంగా, అలాగే నోటికి పుల్లగా, రుచిగా, మన దగ్గర కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ప్రాసెస్ చూసేద్దాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే వాటర్లో లెమన్ సైజ్ అంతా చిన్న చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోండి. ఇవి చిటపట అన్నప్పుడు 8 to 10 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఊరికే మాడిపోతాయి. మంచి కలర్ ఈ విధంగా వచ్చే వరకు ఆరోమాటిక్గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వేడికి కరివేపాకు అనేది ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిద్దాము. ఇప్పుడు చింతపండు నుండి ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి జ్యూస్ని. మీరు థిక్గా తీసుకున్నా పర్లేదు, ఈ విధంగా వాటర్ లాగా తీసుకున్నా పర్లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న రోల్ లాంటిది మోటార్ తీసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకొని చక్కగా క్రష్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా క్రష్ చేసుకుంటే. పాతకాలంలో ఏ విధంగా అయితే చేసుకునేవారో ఆ విధమైన టేస్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా క్రష్ చేసుకుంటే. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇప్పుడు ఈ తాలింపులోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. మీ చేత్తో అయినా ఈ విధంగా క్రష్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలాగా మోటార్లో చేసుకున్నాను. ఇప్పుడు చింతపండు ఎక్స్ట్రాక్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఎంత పచ్చి పులుసు చేయాలనుకుంటున్నారో అంత వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. చూడండి, కలర్ అయితే చాలా బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అండి, పసుపుని యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకున్న కలర్ అంతగా అనిపించదండి, అందుకని కొద్దిగా యాడ్ చేసుకోండి, కలర్ కోసం బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోండి. వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే ఎంత అన్నమైనా తినేస్తారండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు కొత్తిమీరతో మీరు గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా పచ్చి పులుసులో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం గరిటెతో చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు ఉప్పు కారం చూసుకున్న తర్వాత కారం సరిపోకపోతే కొద్దిగా ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఇంకా ఎక్కువ కావాలి, స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. లేదు అంటే ఎండుమిర్చినైనా మీరు పెంచుకోవచ్చు కౌంట్ అనేది. ఈ విధంగా ఒకసారి గరిటెతో కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి కానీ ఏదైనా ఫ్రైలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఉట్టిగా అయినా తాగేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టుగా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.